రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. విజయవాడ ఎంపీ నాని 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో ప్రయాణం చేసి ఇప్పుడు విమర్శలు చేయడం తగదని తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ విమర్శించారు. నూజివీడు పట్టణంలోని రాజీవ్ సర్కిల్ సమీపంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు హాజరయ్యారు. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి రాజీవ్ నగర్ సెంటర్లో ఆ పార్టీ నేతలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మీడియాతో మాట్లాడారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందు మమ్మల్ని అన్ని విధాలా వాడుకుని పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహల్ మండలం కూట్లూరు గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 15 వైసీపీ కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయడని విమర్శించారు. రాయదుర్గం పట్టణంలో ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద పిసిసి మెంబర్ వడ్డే చిన్నప్పయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ మడకసిర పట్టణంలో బీసీలను వచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పీజీ హాస్టల్స్ లో శనివారం ఉదయం 10 గంటలకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూంలో చొరబడి దుండగులు సైగలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వికలాంగులకు సంక్షేమ ఫలాలు అందిన రోజే నిజమైన రిపబ్లిక్ డే అని జేఏసీ నాయకులు ఎల్లప్ప, బీసీ నాగరాజు అన్నారు. వికలాంగుల సంక్షేమ హక్కులు, చట్టాలు, రాయితీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ టు గుత్తి హైవేను దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్లో వచ్చే మోసపూరిత యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుంగునూరు సీఏ రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కాకినాడ భానుగుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయం చేసుకునే రైతన్నలకు సకాలంలో సాగునీరును అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు తెలిపారు. ఉదయగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సైడ్ కాలువ కొన్ని సంవత్సరాలుగా అధ్వానంగా మారి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి స్పందించి ఎంపీపీ నిధులతో సైడ్ కాలువ పూర్తిగా తీయించి నూతనంగా గట్టిగా నిర్మించేందుకు పూనుకున్నారు. నెల్లూరు ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానం నేషనల్ హైవే పక్కన ఆదివారం ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి 10,000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నేడుతో ముగిసింది. మరాఠాల డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో ఉద్యమకారుడు మనోజ్ జరంగే శనివారం ఉదయం నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. నేను ఈడ తొడగొడితే ఆడ నీ గుండెలు అదురుతాయంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎంతో మందిని చూశానని, కేటీఆర్ ఎంత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు ఇచ్చిన ఈ అవార్డును ఆయన దేశంలోని రైతులు, మహిళలు, యువతకు అంకితం చేశారు. నర్సాపురం శ్రీ ఆదికేశవ ఎంభారుమన్న స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలతో అర్చకులు శుక్రవారం రాత్రి ధర్నాకు దిగారు. ఆలయంలో పనిచేసే ఒక ఆలయ అర్చకుడు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఆలయ చైర్మన్ నోటీసులు ఇచ్చారని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరగవరం మండలంలో నిర్వహించిన ప్రజా దీవెన పాదయాత్రలో సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గోటేరు గ్రామంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 4.65 లక్షల ఎకరాల చెరువులకు గాను 10 ఎకరాల లోపు రైతులను ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చి 3,420 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అబ్సాడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తన నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిఎమ్మ వలస మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 4వ విడత ఆసరా చెక్కును కురాపం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం అందజేశారు. నరసన్నపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బగ్గు రమణమూర్తికి టికెట్ ఇవ్వాలని జలుమూరి తెదేపా కార్యకర్తలు స్పష్టం చేశారు.